రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకే పరీక్ష రద్దు కావడం దేశానికి సిగ్గుచేటని అన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో 71,000 మంది సహా దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో వేలాది ఉద్యోగ నియామకాలు చేపట్టినా ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చట్టానికి సహకరించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. విచారణకు సహకరిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, భావోద్వేగ ప్రసంగాల కంటే చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ వెలుమల రామ్రెడ్డి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భావి భారత వైద్యానికి సంబంధించిన డాక్టర్లుగా రూపొందుతున్న క్రమంలో ఒకే రకం ఉంటే బాగుంటుందని అదొక చర్చ. కానీ ఇక్కడ పరీక్ష పత్రాలు లీక్ అవడం అనేది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాం. బండి సంజయ్ గారి కుమారుడు యొక్క ఎపిసోడ్ మనం నిన్న నుంచి 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తే తెలుస్తుంది. కానీ వారు భావోద్వేగాలు సెంటిమెంట్ రంగరించే విధంగా ప్రసంగాలు కరెక్ట్ కాదనేది నా భావన. నిజంగా నీకు చట్టంపై నమ్మకం ఉంటే, చట్టంకి పైన గౌరవం ఉండుంటే ఒక మాట అన్నాడు, మా కొడుకు ఏం తప్పు చేయలేడు, తప్పు చేస్తే చట్టానికి లోబడి శిక్షించవచ్చు అని అంటుండు. అలాంటప్పుడు ఇన్ని అవసరం లేదు కదా ప్రసంగాలు. నేరుగా చట్టానికి అప్పచెప్తే అతను చట్టసభలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఆవిడ కేంద్ర మంత్రి ఉన్నాడు. కాబట్టి చట్టానికి సహకరించి చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పొరపాటు జరిగితే ఆయనే శిక్షమంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో కోర్టు చెప్పిన దాని ప్రకారం వినాలనేది మా అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, తనపై విచారణ అధికారిని వేసారు, తనపై విచారణ జరగాలన్నారు, వాస్తవాలు చెప్పాలన్నారు. మైనార్టీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి అది కుటుంబ వ్యవహారం అని చెప్పని కొందరు అంటున్నారు. సరే, కుటుంబ వ్యవహారం అయినప్పుడు బయటకు పోకిన తర్వాత తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళకి ఫిర్యాదు చేసి కాబట్టి విచారణ జరపాల్సిందే. విచారణ జరిపిన క్రమంలో జరిగేటువంటి అంశాలపైన వారు మానసికంగా సిద్ధంగా ఉండాలని మా ఆలోచన.